దోస అంటే దోసనే. నాకు వేరియేషన్స్ ఆఫ్ దోసాస్ యూజువల్లీ నచ్చవు. లైక్ మిల్లెట్ దోస, రకరకాల చీలాస్ చేస్తారు కదా, అవి ఎప్పుడు కూడా ఎక్కలేదన్నమాట. సరే ఎట్లైనా హెల్దీ రెసిపీస్ చూపిస్తున్నా కదా అని చెప్పి బియ్యం బదులు ఒకసారి కీన్వా ట్రై చేద్దామని ట్రై చేసిన. ట్రస్ట్ మీ, మస్త్ క్రిస్పీ అవుతుంది, మంచిగా టేస్టీ కూడా ఉంది. 90% వరకు టేస్ట్ కూడా సేమ్ దోశ లెక్కనే ఉంటది. ఐ మీన్ నార్మల్ దోశ. దీన్ని ఫర్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. రాత్రి నానబెట్టుకున్నామా పొద్దున్నే లేచి దోశ వేసుకున్నామా అనేటట్టుంటది. కానీ నేనేం చేసిన అంటే పొద్దుగాల రుబ్బి రాత్రికి చేసుకున్నా, కానీ ఎట్లా కూడా ఫర్మెంట్ కాలే, సో వేసేసిన అనమాట. పైన షెజ్వాన్ చట్నీ, పన్నీర్, ఎక్స్ట్రా ప్రోటీన్ కి గట్ల కూడా వేసుకోవచ్చు. టేస్ట్ మంచిగా ఉండే. ఈ ఎక్స్పెరిమెంట్ ట్రై చేసిన తర్వాత నేను ప్రౌడ్ గా చెప్పుకుంటున్నా, మళ్ళా వేసుకుంటా. ఈజీగా అయిపోతుంది, టేస్టీగా ఉంటుంది, తక్కువ క్యాలరీలు కూడా. అండ్ అది కాకుండా గిన్నెలో ప్రోటీన్ కూడా వస్తుంది మనకి ఎంతో కొంత. గింతకు మించి ఒక హెల్దీ ఫుడ్ లో ఇంకేం కావాలి? చేసే గిన్ని రెసిపీస్లల్లా, గిన్ని ఎక్స్పెరిమెంట్లల్లా గీ దోశ మాత్రం మస్తు సుకూన్ ఇచ్చింది. ఒక్కసారి చూడుండ్రి, గా కలర్, గా టెక్స్చర్. కడక్ కావాలంటే కడక్ అయితే దోశ సమజ్ అవుతుంది కదా. సరే మరి ఉంటాం అలా.